హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజిటల్ దిలీప్ ఛానల్. మనం డైలీ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తాం, కానీ అడ్రస్ బార్లో కొన్ని వెబ్సైట్స్ హెచ్టిటిపితో స్టార్ట్ అవుతాయి, కొన్ని హెచ్టిటిపిఎస్తో స్టార్ట్ అవుతాయి. డిఫరెన్స్ ఏంటి? హెచ్టిటిపిఎస్లో సెక్యూర్ అంటే ఏంటి, ఎస్ఎస్ఎల్ బై టిఎల్ఎస్ అంటే ఏంటి? ఇప్పుడు కంప్లీట్గా సింపుల్గా అర్థం చేసుకుందాం. వాట్ ఈజ్ హెచ్టిటిపి? హెచ్టిటిపి మీన్స్ హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సింపుల్గా చెప్పాలంటే బ్రౌజర్ మరియు సర్వర్ మధ్యన కమ్యూనికేషన్ రూల్స్. మీరు వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే బ్రౌజర్ రిక్వెస్ట్ పంపిస్తుంది, సర్వర్ రెస్పాన్స్ పంపిస్తుంది. ఈ డేటా ట్రాన్స్ఫర్ ప్రాసెస్ని హెచ్టిటిపి కంట్రోల్ చేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే హెచ్టిటిపిలో డేటా ప్లెయిన్ టెక్స్ట్గా ట్రావెల్ అవుతుంది. ఎగ్జాంపుల్, యూజర్ నేమ్ దిలీప్, పాస్వర్డ్ 123456. ఎన్క్రిప్షన్ లేకుండా డైరెక్ట్గా నెట్వర్క్లో ట్రావెల్ అవుతుంది. ఎవరైనా హ్యాకర్స్ మధ్యలో డేటాని క్యాప్చర్ చేస్తే ఈజీగా చదవగలడు. వాట్ ఈజ్ హెచ్టిటిపిఎస్? హెచ్టిటిపిఎస్ మీన్స్ హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. HTTPS ఈక్వల్ టు HTTP ప్లస్ SSL బై TLS. అంటే HTTP సేమ్ ఉంటుంది, కానీ అడిషనల్గా సెక్యూరిటీ లేయర్ యాడ్ అవుతుంది. HTTPS యూజ్ చేస్తే అడ్రస్ బార్లో లాక్ సింబల్ కనిపిస్తుంది, డేటా ఎన్క్రిప్టెడ్ ఫామ్లో ట్రావెల్ అవుతుంది. వాట్ ఈజ్ SSL బై TLS? SSL మీన్స్ సెక్యూర్ సాకెట్ లేయర్, TLS మీన్స్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ. TLS అనేది SSLకి ఇంప్రూవ్డ్ వర్షన్. ఇప్పుడు మోస్ట్లీ TLS యూజ్ చేస్తున్నారు, కానీ మనం జనరల్గా SSL అని పిలుస్తాం. SSL బై TLS అంటే బ్రౌజర్ మరియు సర్వర్ మధ్యన డేటాని సీక్రెట్ కోడ్ లాగా మార్చి సెక్యూర్గా పంపించే టెక్నాలజీ. ఎన్క్రిప్షన్ అంటే డేటాని సీక్రెట్ కోడ్ లాగా మార్చడం. ఎగ్జాంపుల్, ఒరిజినల్ పాస్వర్డ్ మై పాస్వర్డ్ 123. ఎన్క్రిప్షన్ తర్వాత ఇలా మారిపోతుంది. స్క్రీన్ మీద చూడండి. ఎవరైనా డేటాని మధ్యలోని క్యాప్చర్ చేసినా కూడా అర్థం కాదు. HTTPS ప్లస్ SSL TLS ఎలా వర్క్ అవుతుంది? స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టెప్ 1, మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. స్టెప్ 2, సర్వర్ తన SSL సర్టిఫికేట్ని బ్రౌజర్కి పంపిస్తుంది. స్టెప్ 3, బ్రౌజర్ ఆ సర్టిఫికేట్ని జెన్యూనా కాదని చెక్ చేస్తుంది. స్టెప్ 4, సెక్యూర్ ఎన్క్రిప్షన్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ ప్రాసెస్ని SSL హ్యాండ్ చెక్ అంటారు. స్టెప్ 5, ఇప్పుడు డేటాని ఎన్క్రిప్టెడ్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇదంతా మిల్లీ సెకండ్స్లో జరుగుతుంది. HTTP ఈక్వల్ టు ఓపెన్ పోస్ట్ కార్డ్, ఎవరైనా చదవగలరు. HTTPS సీల్డ్ ఎన్వెలప్, ఓన్లీ రిసీవర్ ఓపెన్ చేయగలడు. సింపుల్ డిఫరెన్స్ కదా. HTTP was HTTPS. HTTP నాట్ సెక్యూర్, నో ఎన్క్రిప్షన్, పోర్ట్ 80, నో లాక్ సింబల్. HTTPS సెక్యూర్, ఎన్క్రిప్షన్ ఉంటుంది, పోర్ట్ 443, లాక్ సింబల్ ఉంటుంది. SSL TLS మెయిన్లీ 3 ప్రొటెక్షన్స్ ఇస్తుంది. ఎన్క్రిప్షన్, డేటా సీక్రెట్గా ఉంటుంది. అథెంటికేషన్, వెబ్సైట్ ఒరిజినల్ కాదని కన్ఫర్మ్ చేస్తుంది. డేటా ఇంటిగ్రిటీ, డేటా మిడిల్లో చేంజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఫైనలీ HTTP నార్మల్ కమ్యూనికేషన్, HTTPS సెక్యూర్ కమ్యూనికేషన్, SSL TLS డేటాని ప్రొటెక్ట్ చేసే సెక్యూరిటీ లేయర్. కాబట్టి లాగిన్, పేమెంట్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసినప్పుడు ఆల్వేస్ HTTPS వెబ్సైట్స్ యూజ్ చేయండి. దిస్ వీడియో హెల్ప్ యూ అండర్స్టాండ్ HTTP, HTTPS అండ్ SSL by TLS clearly. Like, share, subscribe. More networking and cyber security videos coming soon. Thank you for watching.